హరిహరాదుల మధ్య భేదం లేదని చాటి చెప్పే అద్వైత సిద్ధాంతానికి నిలువెత్తు సాక్ష్యం ఆ క్షేత్రం. వేల సంవత్సరాల చరిత్ర, కాకతీయుల నాటి వైభవం, స్వయంభూ శివలింగం, వనవాస కాలంలో శ్రీరాముడు నడయాడిన పవిత్ర భూమి, ఇవన్నీ కలగలిసిన అద్భుత ఆధ్యాత్మిక నిలయమే వరంగల్ జిల్లా మడికొండలోని శ్రీ మెట్టు రామప్ప క్షేత్రం. నిత్యం నవగుండాలు, నవగ్రహాలు, పంచదేవతల కొలువుతో భక్తుల కల్పవల్లిగా విలసిల్లుతున్న ఈ మెట్టుగుట్టపై ఇప్పుడు నిర్లక్ష్యపు నీరులు కమ్ముకున్నాయి. భావితరాలకు అందించాల్సిన ఇంతటి గొప్ప చారిత్రాత్మక సంపద అధికారుల ఉదాసీనత వల్ల వెనుకబడిపోతుంది. మెట్టుగుట్ట దేవాలయ ప్రాంగణం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. రామలింగేశ్వర దేవాలయం 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ప్రాచీన దేవాలయం ఇది కాకతీయులు నిర్మించిన దేవాలయం. ఇక్కడ శివకేశవులు పూజలు అందుకుంటారు. ఈ యొక్క ఎంతో పవిత్రమైన దేవాలయం ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతుంది. మనం చూడొచ్చు, ఈ యొక్క దేవాలయ ప్రాంగణం మొత్తం కూడా 55 ఎకరాల్లో ఇటు మెట్టుగుట్టపై వెలిసింది. ఎంతో పురాతనమైన, ఎంతో చరిత్ర కలిగిన దేవాలయం. ఇక్కడ రూపంలో శివలింగం రూపంలో స్వయంగా వెలిసిన లింగం ఇక్కడ ఉంటుంది. అలాగే స్వయంగా వెలిసిన పార్వతీ అమ్మవారు, నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు కూడా ఇక్కడ వెలిచారు. ఆ యొక్క వనవాసం సమయంలో శ్రీరాముడు కూడా ఇక్కడ రావటం, ఆ యొక్క శివుడికి ఇక్కడ పూజలు చేసినట్లుగా మనకు చరిత్ర చెప్తుంది. అలాంటి పవిత్రమైన, ఎంతో చారిత్రాత్మకమైన దేవాలయం ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, ఈ దేవాలయం యొక్క విశిష్టత తెలుసుకుందాం. మనం రామలింగేశ్వర ఆలయం లోపల ఉన్నాము. ఇక్కడ ప్రధాన అర్చకులు అభిలాష్ శర్మ గారు ఉన్నారు. దాంతో ఈ గుడి విశేషాలంటో తెలుసుకుందాం. స్వామి, దేవాలయం విశిష్ట ఏంటి? ఓం నమ శివాయ. శ్రీ మెట్టు రామలింగేశ్వరాయ నమ. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయగం విష్ణు, విష్ణుశ్చ హృదయగం శివ. మన ఓరుగల్లు మహానగరంలో దక్షిణ కాశిగా హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ స్వయంభూ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయం మరియు సీతారామచంద్ర స్వామి దేవాలయం ఈ యొక్క మెట్టుగుట్టపైన ఉన్నది. ఈ యొక్క క్షేత్రంలో త్రేతాయుగంలో రాముల వారు, ద్వాపరయుగంలో పంచపాండవులు ఇక్కడ వచ్చి స్వామిని అర్చించినటువంటి యొక్క గొప్ప విశేషం అనేది ఇక్కడ జరిగింది. అలాగే ఈ కలియుగంలో చాలామంది భక్తులందరూ కూడా స్వామిని దర్శించి వారి కోరికలను నెరవేర్చుకొని మా యొక్క స్వామివారిని కృపకు పాత్రులు కాగలరు. అలాగే ఈ క్షేత్రము సుమారుగా 54 ఎకరాల విస్తీర్ణంతో ఉంటుంది. ఈ కొండపైన నవగుండాలు, తర్వాత రామాలయము, శివాలయము, వీరభద్రస్వామి దేవాలయము ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క భక్తులు కూడా కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో దేవాలయాన్ని సందర్శించి భక్తులందరూ కూడా వారి వారి కోరికల్ని నెరవేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, తర్వాత శ్రీరామనవమి పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలు ప్రత్యేకంగా నిర్వహించబడతాయి. అలాగే గణపతి నవరాత్రులు, దేవి నవరాత్రులు ఇవన్నీ కూడా ఈ క్షేత్రంలో నిర్వహించబడతాయి. ముఖ్యంగా స్వామికి భక్తులందరూ కూడా సంతానం కోసం, ఆరోగ్యం కోసం ఎక్కువగా ఈ క్షేత్రానికి రావడం, స్వామిని దర్శించడం, వారి కోరికలు నెరవేర్చుకోవడం కూడా ఈ క్షేత్రంలో జరుగుతుంది. అంటే స్వామి, ఇక్కడ 9 గుండాలు ఉంటాయంటారు. ఈ 9 గుండాల ప్రత్యేకత ఏంటి? ఇక్కడ భక్తులు ఆ గుండాల వద్దకు వెళ్ళి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఇక్కడ ముఖ్యంగా 9 గుండాలు ఉంటాయి. జీడిగుండము, పాలగుండము, కన్నుగుండము, కత్తిగుండము, సీతమ్మవారి స్నానగుండము, రామపాద గుండము, జీడిగుండము ఇవన్నీ కూడా గుండాలు ఉంటాయి. ఈ 9 గుండాల్లో ప్రత్యేకంగా పాలగుండం అనేటువంటిది ఒక గుండం చాలా పవిత్రంగా ఇక్కడ ఉంటుంది. ఆ యొక్క గుండంలో భక్తులు స్నానమాచరించి పూర్వకాలంలో ఇక్కడ ఆ గుండంలో స్నానం చేసి ఆ గుండంలో నీళ్ళని తీసుకుని వచ్చి స్వామికి అభిషేకం చేసుకొని చాలామంది సంతానవంతులు ఇక్కడ పొందడం జరిగింది. అలాగే పాలగుండము సంతాన గుండం కూడా శివాలయం పక్కన శివుడు పశ్చిమముఖంగా ఉంటాడు. ఆ పక్క భాగంలో ఈ యొక్క సంతాన గుండం కూడా ఉంటుంది. రామాలయం వెనకాల రామపాద గుండము, ఇంకా ఈ 54 కొండలో ఆ గుట్టలో ఆ కింది భాగంలో కూడా కన్ను ఆకారంలో కన్ను గుండము, ఇవన్నీ గుండా ప్రతి ఒక్క గుండం చాలా ప్రత్యేకంగా ఈ క్షేత్రంలో విరాజమానం అవుతుంది. ఈ గుడి అయితే చాలా పురాతనమైన దేవాలయం. స్వయంగా ఇక్కడ శివలింగం రూపంలో పార్వతీ అమ్మవారు, నందీశ్వరు, విఘ్నేశ్వరు ఇక్కడ వెలిశారు. ముఖ్యంగా మనం చూసుకుంటే గుడి చుట్టూ కూడా ఒక 9 గుండాలు ఉంటాయి. గుండాలకు చాలా ప్రత్యేకత ఉండి ఆ గుండాల వద్దకు వెళ్ళి భక్తులు స్నానం చేసినట్లయితే అక్కడ వారికి సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది అని నమ్ముతారు. మనం చూడవచ్చు, ఇక్కడ మనము చూస్తున్నాము, ఇక్కడ జీడి గుండం
ఈ జీడిగుండం వద్దనే ఇక్కడ ఎవరైతే సంతానం లేని దంపతులు ఇక్కడికి వచ్చి స్నానం చేస్తే వారికి సంతానం కలుగుతుందనే ఆచారం అయితే ఇక్కడ ఉంది. ఈ 9 గుండాలకి 9 ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ యొక్క దేవాలయం సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతనమైన దేవాలయం. ప్రస్తుతం అయితే కొంత భక్తులైతే కొంత నిరాశ చెందుతున్నారు. ఇక్కడ కొన్ని ఏర్పాట్ల విషయంలో ఇంకా అధికారులు ఏర్పాట్లు చేయాలని చెప్పి ఇక్కడ శివ కేశవులకు సంబంధించిన దేవాలయాలు ఉండటం వల్ల ఈ యొక్క దేవాలయాన్ని తిరిగి అభివృద్ధి పదంలోకి తీసుకురావాలని అయితే భక్తులు కోరుకుంటున్నారు. పవిత్రమైన ఈ యొక్క శ్రీ రామలింగేశ్వర దేవాలయం ప్రస్తుతం అయితే అధికారుల నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మనం చూడొచ్చు, ప్రస్తుతం దేవాలయం ప్రాంగణానికి ఆనుకొని ఉన్నాము. ఇక్కడ మనం పరిస్థితులు చూసినట్లయితే మొత్తం కూడా ఇక్కడ అంతా కూడా మలమూత్రాలు కూడా దేవాలయానికి ఆనుకొని ఇక్కడ మలమూత్రాలు చేస్తున్న పరిస్థితి. ఆ దేవాలయం గోడకు ఆనుకొనే, అంటే దేవాలయ ప్రాంగణంలోనే మనం చూస్తే కొట్టొచ్చినట్లు ఇక్కడ మనకి అన్ని మలమూత్రాలు ఇక్కడే తీసుకుంటూ పరిస్థితి. అంటే టాయిలెట్లు సరైన మరుగుదొడ్లు లేకపోవడం వల్ల భక్తులు ఎవరైతే ఇక్కడ హనుమాన్ మాలదారులు ఉంటారో, ఇక్కడ నివాసం ఉంటారో, హనుమాన్ మాల వేసుకున్న తర్వాత వాళ్ళంతా కూడా కాలకృత్యాలు తీసుకోవడానికి సరైన మరుగుదొడ్లు లేకపోవడంతోనే మొత్తం దేవాలయానికి ఆనుకొనే మనకి ఇక్కడ కాలకృత్యాలు తీసుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఒక భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అయితే ఇక్కడ పరిసరాలు ఉన్నాయి. మనం చూడవచ్చు, మొత్తం కూడా గుడికి ఆనుకునే చెత్త చెదారం, పిచ్చి మొక్కలు, మరో పక్క దేవుడి పటాలు, మరొక పక్క మొత్తం కూడా వీటిని ఇక్కడ వేస్టేజ్ మొత్తం కూడా కాల్స్తుండటం, ఇదంతా కూడా చూడటానికి ఈ యొక్క ఎంతో పవిత్రమైన ఈ దేవాలయం, ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆధ్యాత్మికతను ఉట్టిపడేలా ఉండాల్సిన ఈ యొక్క దేవాలయ పరిసర ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. అధికారులు నిర్లక్ష్యం అని చెప్పాలా, పాలకుల నిర్లక్ష్యమా తెలియదు. ప్రస్తుతానికైతే ఈ యొక్క పవిత్రమైన దేవాలయం, అతి పురాతనమైన దేవాలయం ప్రస్తుతం నిర్లక్ష్య నీడలో కొట్టుమిట్టాడుతుంది. ఈ మొత్తం కూడా భక్తుల మనోభావాలకు తీవ్రంగా ఇది నిరాశ చెందుతుంది. ఇక్కడికి ఆధ్యాత్మికంగా వచ్చి ఒక దేవుని సన్నిధిలో చేద తీరాలని ఎంతో చరిత్రాత్మకమైన ఈ యొక్క దేవాలయం ప్రస్తుతం మొత్తం కూడా దేవాలయ ప్రాంగణం మొత్తం కూడా ఇటు కాలకృత్యాలు ఇక్కడే తీసుకుంటున్న పరిస్థితి. చెత్త చెదారం, దేవుడి పటాల పక్కనే చెత్త వేయటం, ఒక పక్క దేవుడి పటాలు, మరొక పక్క చెత్త వేయటం, ఇవన్నీ చూస్తే ఎంతో చరిత్ర కలిగిన, ఎంతో పవిత్రమైన, అంటే స్వయంగా ఇక్కడ ఒక శివలింగం రూపంలో స్వామి ఇక్కడ ఉద్భవించాడు. అంతేకాకుండా ఇక్కడ శ్రీరాముడు వనవాసం సమయంలో ఇక్కడ తను ఇక్కడ తిరగటం జరిగింది. ఇక్కడ ఒక శివుడికి పూజలు కూడా చేసినట్లుగా మనకు చరిత్ర చెప్తుంది. అలాంటి పవిత్రమైన దేవాలయం, 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన కాకతీయులు నిర్మించిన దేవాలయాలు ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి. పాలగుండం అంటే ఇక్కడ సర్వరోగ నివారణ. ఈ పాలగుండంలో భక్తులు స్నానం ఆచరించిన తర్వాత ఈ నీళ్ళని తీసుకువెళ్ళి ఆ యొక్క స్వయంభూ వెలిసిన ఆ లింగానికి అభిషేకం చేస్తారు. ఇది ఎంతో పవిత్రమైన పాలగుండం. ఈ యొక్క ప్రస్తుతం మనం చూడవచ్చు, ఈ పాలగుండం పరిస్థితి ఏ విధంగా ఉందో. మొత్తం కూడా చెత్త చెదారం, ప్లాస్టిక్ కవర్లు, గుడ్డలు, మొత్తం కూడా ఈ యొక్క చాలా మొత్తం నాచు పేరుకపోయి మొత్తం కూడా ఇది సర్వరోగ నివారణి అయిన ఒక పాలగుండం. ప్రస్తుతం ఈ పాలగుండంలో స్నానం చేస్తే అన్ని రోగాలపై మయమయ్యే విధంగా ఉంది. మనం చూడొచ్చు, మొత్తం కూడా ప్లాస్టిక్ కవర్లు, మొత్తం చెత్త చెదారంతో నిండి ఉంది. అయినా దీన్ని శుభ్రం చేయట్లేదు. ఇవన్నీ కూడా ఎంతో పవిత్రమైన, ఎంతో చరిత్ర కలిగిన ఈ యొక్క గుండాలు. వీటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, అధికారులది. అయినా కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం అయితే ఈ యొక్క దేవాలయం చుట్టూ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రమైన ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో 9 గుండాల ప్రత్యేకత అయితే చాలా ఆధ్యాత్మిక ప్రత్యేకత ఉంది. ఎంతోమంది భక్తుల విశ్వాసం ఈ యొక్క గుండాల్లో స్నానాలు చేస్తే వారి పాపాలన్నీ క్షమించిపోయి వారు కోరిన కోరికలు నెరవేరుస్తాయని. ప్రస్తుతం మనం చూడొచ్చు, మరొక గుండం వద్ద ఉన్నాము. ఈ గుండం ఎలాంటి పరిస్థితిలో ఉంది మనం చూడొచ్చు. మొత్తం కూడా పాకురు నీచు పేరుకుపోయి అత్యంత దారుణంగా ఉంది. మొత్తం కూడా ప్లాస్టిక్ బాటిల్స్, ఇటు ప్లాస్టిక్ కవర్స్, చెత్త చెదారం, మొత్తం కూడా ఇదంతా ఒక మురికి కూపంలాగా మారిపోయింది. ఒక ఆధ్యాత్మికత, ఎంతో పవిత్రమైన ఈ యొక్క గుండం పరిస్థితి ఈరోజు ఈ విధంగా ఉంది. అంటే 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ యొక్క దేవాలయాన్ని, ఈ యొక్క దేవాలయ చరిత్రను, దేవాలయ విశిష్టతను భావి తరాలకు అందించాల్సిన అధికారుల నిర్లక్ష్యం మనకి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దేవాలయం ప్రాంగణం మొత్తం కూడా నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోలేక పెట్టిన
మొక్కలు కూడా చనిపోతున్నా పట్టించుకోవడం లేదు. ఇటు ఒక పక్క చెత్త కూపంలాగా మార్చేశారు. మురికి తో పాటు ఇటు చెట్లు మొలిచిపోయి మొత్తం కూడా ఇది దేవాలయ ప్రాంగణం మొత్తం కూడా చాలా చూస్తానికి చాలా దారుణంగా ఉంది. ఇదంతా కూడా అధికారుల నిర్లక్ష్యం. ఎంతో చరిత్ర కలిగిన ఎంతో పవిత్రమైన ఈ యొక్క క్షేత్రాన్ని తిరిగి పునర్నిర్మించాలి. ఈ యొక్క గుండాలతో పాటు ఈ యొక్క దేవాలయ ప్రాంగణాన్ని మొత్తం శుద్ధి చేసి అన్ని ఏర్పాటు చేసి తిరిగి భావి తరాలకు ఈ యొక్క ఆధ్యాత్మిక క్షేత్రాన్ని అందించాలని భక్తులైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.